బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డి బాబ్జీ అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి బొత్స మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కావు. జగన్ తమ మాట వినడం లేదని స్వయాన బొత్స చెబుతున్నారని అన్నారు. బొత్స ఉపాధ్యాయుల బదిలీలో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. పీఎల్ను పెట్టి ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేసిన బొత్స ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. బొత్స గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో టీడీఆర్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉదాహరణకి వేళ అతను చేసే పనులు చెప్తాం. ముఖ్యంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, తీసుకోవట్లేదు. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు దండేసి ఇంకెవడూ అడగడలే మమ్మల్ని, ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతుల నిండా డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే మొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు. మరి ఏమైనా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ పిఏలను పెట్టి ఇతర బ్రోకర్లను పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుదనమ్మా నీతి కబుర్లు చెప్పడం అనేది ఎంత నీచమైన పనో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకు అర్థం కావట్లేదు. మరి వేళ ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి, పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం, చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం, కిందకు వస్తే ఏదైనా కొంచెం సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మక నీరెత్తినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియాటర్స్ కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే ఇప్పుడు మేమేం చేస్తాం, ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయక దగ్గర తీసుకున్న డబ్బులని కూడా రిటర్న్ చేయాలి వెంటనే. ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం అనేది ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా నాకు అర్థం కాదు. ఆయన చేసిన పనులు అన్నీ నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీడీఆర్లో కుంభకోణం, మరి ఏదైతే ఎంఈవి బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు, ఈసారెడ్డి వీరందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు. కొన్ని ఇంకా కొనడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల, సరైన తీర్పు వలన అవి ఆగాయి. మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ వ్యవహారాలు, ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి, ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి స్టడీ తీసుకోవాలి. అలా పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ వేసామని చెప్తున్నాడు. మనం షిఫ్ట్ వేసాం, సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షిఫ్ట్ వేసింది, కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ కట్టిన సంఘటన మేము తీసుకున్నాం. మరి మీ మంత్రుల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా షిఫ్ట్ వేశారు, మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? ఆ షిఫ్ట్ సంగతి మీరు వచ్చే అలాగని తెలిపారు. ఆ పాస్ పుస్తకాల్లో కొత్తగా QR కోడ్ని ముద్రించి పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల మీద సమీక్ష జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని గ్రీవెన్స్ చూసినా కూడా 80% గ్రీవెన్స్ కేవలం భూ సమస్యలపైనే మనకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల పరిపాలకులు భూమిని అడ్డుపట్టుకుని వారు అనువాయులు సంపాదించుకోవాల్సిన విధంగా ప్రణాళికలు రచించుకుని ఎలాగైతే ముందుకెళ్లారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షించడం, కొన్ని నిర్ణయాలు సూచనలు చేయడం, రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక మంచి పరిపాలన భాగంగా వారి హక్కులు వారు కల్పించే విధంగా ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు
మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉంటాం. దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో 2 ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మరోసారి వైఎస్ఆర్సీపీపై, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై మండిపడ్డారు. అధికారం ఉన్నప్పుడు జగన్ ఇంత గగ్గోలు పెట్టలేదని, నేడు ఏం చేసైనా పోగొట్టుకున్న అధికారం పొందాలని అతిగా ఆవేశపడుతున్నాడని మండిపడ్డారు. 31 రాజకీయ హత్యలు అని, అబద్ధాలు చెప్పడం అవగాహన లేని మాటలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 రాజకీయ హత్యలు ఎక్కడ జరిగాయో ధైర్యం ఉంటే పేర్లు చెప్పాలని ఆయన నిలదీశారు. త్వరలోనే కొత్త ల్యాండ్ పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు మంత్రి పార్టీ నుంచి గెలవటం, ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు, ఇంత ఆందోళన చేయలేదు, ఇంత ఉత్సాహంగా లేడు. అధికారం పోయిన తర్వాత 15-20 రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి. ఏదో ఒకటి చేయాలి, అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. రాజ్యాంగం పట్ల ఆట్టే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా, ఇది అండర్లైన్ చేయాలి మనం, ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది? ఏమీ దక్కదు. దానికోసం ఎన్ని అబద్ధాలు ఆడటానికైనా సిద్ధపడ్డాడు ఆయన. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, 31 రాజకీయ హత్యలు జరిగాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత? ఇది అబద్ధం కాదు, మీరు గుండె మీద చేసుకోండి. 31 రాజకీయ హత్యలు జరిగాయండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? అవగాహన లేని మాటలు కదా మీవి. నేను ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని. బెంగళూరులో ఉన్నారు, అక్కడికి వినపడుతుంది నా మాట. ఈ 31 మంది ఎవరు చనిపోయింది పేర్లు చెప్పండి ధైర్యం ఉంటే. ఎక్కడ జరిగిన ఈ 31 రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి. ఏ ఊళ్ళో జరిగిన ఈ రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే మీరు చెప్పండి. ఏమీ లేకుండా ఊరికే అవినీతి సంపాదన డబ్బులు ఉన్నాయని ఎగేసుకుపోతారా ఢిల్లీకి? అసలు మీ తల్లిదండ్రులు మీకు తప్పుడు పేరు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అని కాదు, గోబెల్స్ రెడ్డి అని పెట్టాలి నీకు. వైఎస్ గోబెల్స్ రెడ్డి. అంత గోబెల్స్ ప్రచారం చేస్తారా? సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి, ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు. ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలేదు కూడా సెటిల్ అవ్వలేదు. మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు. ఆభాసు పాలైనారు. మీరు చెప్పింది ఎవరూ నమ్మలేదు, మీ గోబెల్స్ ప్రచారం ఎవరూ నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా. మీకు అర్థమైంది. ఇంత బ్లేటెంట్ లైసా? బ్లేటెంట్ లైస్. యువర్ ఎ లయర్. మీరు పెద్ద అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు. పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకి ప్రత్యేక చర్యలు. పులుల వేట, స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరిస్తాం. పులుల్ని కాపాడితే అవే అడవుల్ని రక్షిస్తాయి. పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యం ఉంటుంది.
మన్ కీ బాత్లో నల్లమలలో టైగర్స్ ట్రాక్టర్స్గా చెంచుల గురించి ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు ప్రస్తావించడం సంతోషకరం. వసుదైక కుటుంబంలో వన్యప్రాణులు భాగమే. అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు. విద్యారంగానికి ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. నాణ్యమైన విద్యాబోధన కోసం 16,000 టీచర్ పోస్టులు భర్తీ. తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించామని వెల్లడించారు. భీమిలి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు సోమవారం ఉచిత టెస్ట్ పుస్తకాలు, నోటు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 2 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలను అందిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో తిరిగి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆర్ఐఓ గారు, ఇతర అధికారులు, అనధికారులు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా స్టూడెంట్ లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది చాలా చాలా కీలకమైన దశ. అది మీరు భవిష్యత్తులో ఏం కావాలి, మీ ఫ్యూచర్ ఎలా ఉండాలనేదానికి నిర్ణయించుకునే సమయం కూడా ఈ ఇంటర్మీడియట్లోనే. అటువంటి ఒక క్రూషియల్ స్టేజ్లో మీరంతా ఉన్నారు. మీరందరూ భవిష్యత్తులో మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావాలి. మీరు పెట్టుకున్న టార్గెట్ అది అకాడమిక్గా ముందుకెళ్తారా, లేదు గేమ్స్ స్పోర్ట్స్లో వెళ్తారా, లేదు అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో వెళ్తారా, ఏ ఫీల్డ్ ఎంచుకుంటారో అటువంటి మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు ఎక్సెల్ కావాలి. మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఆ గోల్ రీచ్ కావాలంటే
నేను మీ అందరూ కూడా యాజ్ ఒక ఎల్డర్లీ పర్సన్ గా నేను చెప్పేది ఒకటి, సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవు. నేను కూడా ఒక మామూలు విలేజ్ నుంచి వ్యక్తి. నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో లా చేసుకున్న తర్వాత మరి నేను ఈరోజు ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా 6 సార్లు వరుసగా ప్రజాప్రతినిధి గెలుస్తూ వచ్చున్నాను. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయంటే ఊరికే ఏదో షార్ట్ కట్స్ వల్ల రావు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఏదైతే మీరు టార్గెట్ పెట్టుకుంటారో లైఫ్ లో, మీరు లైఫ్ లో ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆ టార్గెట్ రీచ్ కావడం కోసం ఉన్న ఆల్టర్నేటివ్ ఇదేంటంటే ఓన్లీ హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ అనేది మీరు ఒక ప్లాన్ ప్రకారం, ఒక